వేల సంవత్సరాల నుంచి వ్యాపారంలో అనుభవం ఉంది. వ్యాపారాన్ని వ్యాపారంగా చేసే కమ్యూనిటీ కోమటోళ్ళది, వ్యాపారాన్ని యుద్ధంలాగా చేసే కమ్యూనిటీ గుజరాత్ కమ్యూనిటీ. ఇది నాకు నా గుజరాత్ మిత్రుడు చెప్పిండు. మేము వ్యాపారాన్ని యుద్ధంలాగా చేస్తాం, యుద్ధంలో గెలవడం కోసం ఎన్ని చిట్కాలు పాటించాలో అన్ని పాటిస్తామని చెప్తున్నారు. మనం వ్యాపారం అనేది సేవా రంగంలో మన కోమటల్లో, మన పద్మశాలిలో బట్టల షాప్ ఉండేది. ఇప్పుడు డిమార్ట్ షాప్ పెడితే 100 కిరాణా షాపులు పోతున్నాయి, అవునా కాదా? మరి డిమార్ట్ రోడ్కి అదే వస్తువు తక్కువ ధరకు ఎట్లా వస్తుంది? డిమార్ట్ మింగేటోడు వాల్మార్ట్ ఉన్నారు. అట్లా పెద్ద చేపని చిన్న చేప, చిన్న చేపని తిమింగలం మింగుతుంటే ఇవాళ తెలంగాణలో కుల వృత్తులన్నీ కూలిపోయినాయి, వృత్తులన్నీ దోపిడీకి గురవుతున్నాయి. మా భార్య నేను ఒక 5 సంవత్సరాలు బట్టల షాప్ అమ్మినాం. మేము బట్టలు హోల్సేల్ గా ఒకప్పుడు ఓల్డ్ సిటీలో కాటేదాల్లోనో లేకపోతే సికింద్రాబాద్ నుంచి తెచ్చుకునే వాళ్ళం. ఇక్కడ తయారు చేసే పద్మశాలీలని మిషన్ మింగేసింది, చేతి వృత్తులని, హ్యాండ్లూమ్ ని, పవర్లూమ్ మింగేసింది. ఇవాళ సూరత్, బాంబే, అహ్మదాబాద్ ఫస్ట్ ఏదన్నా ఒక అమ్మాయిల బట్టలు మంచి డిజైనర్ తయారైందంటే బాంబేలో ఒరిజినల్ డిజైనర్ తయారైతుంది. అది బాంబేలో తయారైంది 5,000 10,000 ఉంటది. దాన్ని అహ్మదాబాద్ లో గుజరాత్ వాళ్ళు కాపీ కొట్టి 2,000కో 3,000కో అమ్ముతారు. దాన్ని సూరత్ లో ఉన్న గుజరాత్ లు 300 నుంచి 500కి అమ్ముతారు. ఆ మూడు చూడడానికి ఒకటే రాయి ఉంటాయి, ఫస్ట్ కాపీ, సెకండ్ కాపీ, థర్డ్ కాపీ. ఇవాళ మనం ట్రూప్ బజార్ కి పోతే 90% ఎలక్ట్రిక్ వస్తువులు డూప్లికేట్ దొరుకుతున్నాయా లేదా? అవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? నాసిరకం వస్తువులు, నాణ్యత లేని వస్తువులు ఒకవైపు ఉండి, పెట్టుబడి లేకుండా, వడ్డీలు లేకుండా వాళ్ళు బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకొని ఒక సిండికేట్ లాగా తయారయ్యారు వీళ్ళు. మనం ఇక్కడ కర్ణాటక వాళ్ళని ఏమనట్లే, లేకపోతే మరాఠీ వాళ్ళని ఏమనట్లే, బీహార్ వాళ్ళని ఏమనట్లే, లేకపోతే వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరిని ఏమనట్లే. హైదరాబాద్ అనేది ఇంక్లూజివ్ కల్చర్, దక్కన్ పీఠభూమి అనేది అందరినీ రమ్మన్నది. ఏ బాంబే లాగానో, ఏ ఢిల్లీ లాగానో లోకల్ నాన్ లోకల్ ఉద్యమాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. అమెరికాలో జరుగుతున్నాయి, ఆస్ట్రేలియాలో జరుగుతున్నాయి. మొత్తం ప్రపంచంలో లోకల్ నాన్ లోకల్ ఉద్యమాలు జరిగితే నష్టపోయింది కేవలం తెలంగాణ భూమిపుత్రులే. ఏ తెలంగాణ భూమిపుత్రుడు ఏ ఆంధ్రాల మీద దాడి చేయలే, ఏ మార్వాడి వాళ్ళ మీద దాడి చేయలే, ఏ గుజరాతీల మీద దాడి చేయలే. రమ్మని పిలిచిన హృదయం ఉన్న కల్చర్ హైదరాబాద్ కల్చర్. ఇసంటికి రమ్మంటే ఇల్లంతా నాదే అని చెప్పి ఒక ఒంటె తలబెట్టినట్టు, ఒంటె తలబెట్టింది, కాళ్ళు పెట్టింది, చేతులు పెట్టింది, మొత్తం ఒంటె గుడారానే మేయేసినట్టు ఇవాళ కేవలం మార్వాడీల గురించే ఇవాళ చర్చ ఎందుకు జరుగుతుందంటే వాళ్ళకి ప్రభుత్వం అండదండలు ఉన్నాయి. అంబానీ, ఆదాని అండదండలు ఏ విధంగా ఉన్నాయో బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తం వాళ్ళ చేతిలో ఉంది. ఇవాళ రాజకీయ పార్టీ వాళ్ళు చెప్పినట్టు ఉంటుంది. ఇవాళ స్థానిక సంస్థల్లో స్థానిక ప్రజల మెప్పు పొందాల్సిన రాజకీయ నాయకులు మార్వాడీలు ఇచ్చే చందాలకు అలవాటు పడి ధనం మూలం ఇదం, ధనం ఉన్నవాడు రకరకాలుగా పెత్తనం చేస్తాడు. వాడు డైరెక్ట్ కత్తిపెట్టి మటర్ చేయడు. మన వ్యవస్థలని, మన వృత్తులని, మన కుల వృత్తులని మొత్తం మింగింది ఎవరు అంటే ఇవాళ ఒక బుద్ధనో ఒక తెలంగాణ సామో మాట్లాడితే మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో నుంచి ఎందుకు సోషల్ మీడియాలో మెసేజ్ వస్తుంది. ఇవాళ మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే పొద్దుటూరులో, అనంతపురంలో, కడపలో, విజయవాడలో, వరంగల్లో ఉన్న అన్ని రకాల కుల వృత్తులు ఎందుకు బాధపడుతున్నాయంటే కుల వృత్తులు నాశనం అయిపోతున్నాయి. ఒకవైపు గ్లోబలైజేషన్ పేరుతో గ్యాట్ లోకి మనం ఎంటర్ అయినాం, దాన్ని మనం ఏం చేయలేం. కానీ ఈ మాఫియా ఎవరి చేతిలో ఉంది? వాడికి అన్ని ఫ్రీగానే వస్తున్నాయి. మ్యానుఫాక్చరర్ వాడే, డిస్ట్రిబ్యూటర్ వాడే, రిటైలర్ వాడే. మార్వాడీలు ఈ తెలంగాణ గడ్డ మీద ఏ విధంగా వచ్చిరంటే ఫస్ట్ మేము హోల్సేల్ వ్యాపారం చేస్తాం, మీరు అహ్మదాబాద్ కో, బాంబేకో, సూరత్ కో పోయి మీరు కొనలేరు. ఈ రిటైల్ షాపులకి తక్కువ రేటుకి మేము సప్లై చేస్తాం, మీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు తగ్గుతుంది, ట్యాక్సులు తగ్గుతాయి అని చెప్పి ఫస్ట్ హోల్సేల్ వ్యాపారంలోకి వచ్చారు. హోల్సేల్ వ్యాపారం పోయి రిటైల్ వ్యాపారం వచ్చింది. ఇవాళ హైదరాబాద్ లో ఏ మార్కెట్ అయినా తీసుకోండి, ట్రూప్ బజార్ గానీ, బేగం బజార్ గానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని బజార్లు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. ఇవాళ మార్వాడీలు మండలాల్లోకి వచ్చారు, గ్రామాల్లోకి కూడా వచ్చారు. ఎందుకు మన కోమటోళ్ళు, మన పద్మశాలీలు, మన కుల వృత్తులు వాళ్ళతో పోటీ పడలేకపోతున్నారు అంటే మిషనరీ వాళ్ళ చేతుల్లో ఉంది, మూలధనం వాళ్ళ చేతుల్లో ఉంది, ముడి సరుకు వాళ్ళ చేతుల్లో ఉంది, ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది. ఏ వ్యాపారానికైనా ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అనేది ఇంపార్టెంట్. ల్యాండ్ మనది, పవర్ మనం ఇస్తున్నాము, సబ్సిడీలు కట్టి ట్యాక్సులు కట్టకుండా వాళ్ళకి కొడుతున్నారు. ఇవాళ జీరో దందా చేస్తున్నది ఎవరంటే దేశం మొత్తంలో ఎవరు పేరు చెప్తారు? మనం కర్ణాటక వాళ్ళ పేరు చెప్పట్లే, బీహార్ వాళ్ళ పేరు చెప్పట్లే, వెస్ట్ బెంగాల్ వాళ్ళ పేరు చెప్పట్లే, లేకపోతే ఎవరు పేరు చెప్పట్లే. అది ఓపెన్ సీక్రెట్. ఇవాళ మనం ఎక్కడైనా కూడా బిల్లు లేకుండా, ఇవాళ మనం ఇందాక గోకుల్ చాటుకు పోతే ఇప్పటికీ కూడా వాడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ తీసుకోడు. చాలా చోట్ల ఈ వ్యాపారస్తులు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయమని బహిరంగంగా చెప్తారు. ఇప్పటికీ కూడా కోటిలో పోతే బట్టల వ్యాపారస్తులు అందరూ కూడా జీరో దందా, హవాలా దందా తోటి ఇక్కడ వాడు ఒక చిట్టి రాసిస్తాడు, వాడు అహ్మదాబాద్ లో డబ్బులు ఇస్తాడు. ఒకవైపు మోడీ గారేమో విశ్వకర్మలు బాగుండాలి, కుల వృత్తులు బాగుండాలి, ఇది 1,00,000 కోట్లు 20 లక్షల కోట్ల ప్యాకేజ్ వచ్చామని చెప్పారు కరోనా తర్వాత. మరి 20 లక్షల కోట్లు ఎవరి చేతిలోకి పోయింది? ఏ విశ్వకర్మలు బాగుపడ్డారు? ఏ కుల వృత్తులు ఆదుకున్నారు మీరు?
ఒకవైపు చెప్పేదేమో రాజ్యాంగం అందరికీ సమానమని చెప్తారు, కానీ ఇక్కడ సమాన అవకాశాలు దొరుకుతున్నాయా? తెలంగాణలో ఉన్న కుల వృత్తులకి బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయా? ఇలా 100 కోట్ల 1000 కోట్ల లక్షల కోట్ల పెట్టింది ఎవరు?